జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? ఈయన బాగానే నడుపుతున్నారు, బాగుంది. కానీ అసలు ఇవ్వని వాళ్ళకి ఇంతవరకు పింఛన్లు లేవు మాకు, ఏం పెట్టలేదు. ఎంత నా కొడుకులకి ఎన్నిసార్లు కొన్ని వేలు సార్లు ఇచ్చాను, పెట్టట్లేదు. ఇప్పుడు కొన్ని ఎవరితో చెప్పుకోవాలా? గతంలో వాలంటీర్లు ఉండే, ఇప్పుడు లేరు. ఆ వారెంట్లో నా కొడుకులు ఉన్నారు, కొందరు వాళ్ళ చుట్టాలు వాళ్ళ బంధువులు వాళ్ళలోనే చూసుకుంటారు. కానీ మేము ఎలాగానే మంతంగా మమ్మ వచ్చావా అనే కాగితాలు అందుకుంటాను, పెట్టట్లేదు. ఒక్కరోజు ఆయన జగన్ ఉన్నప్పుడే కానీ ఈయన ఉన్నప్పుడే కానీ ఎప్పుడూ లేదు. తొలి గెలిచాడు ఈయన, అప్పుడు పెట్టలేదు. ఇప్పుడు ఈయన కొడుకులు చేయట్లేదు. వృద్ధ పెన్షన్ అన్నారు, అది పెట్టాము, అది ఇంతవరకు ఏమి లేదు. ఎన్ని పెట్టినా ఏది మాకు ఇవ్వట్లేదు ముసలోడు. ఏమీ లేదు. మళ్ళీ మా ఆధార్ కార్డులు అన్నీ ఇచ్చాం, మాకేమీ లేదు. అందులో వయసు పెద్దదే అయింది, 60 దాటింది కూడా. ఎక్కువే ఉంది, వాళ్ళు చూసారు, అడుగు. వాళ్ళు మరి వాళ్ళ చేతిలో ఉంది, మరి వాళ్ళు చేసింది. కానీ మాకేం తెలుస్తుంది ఆ కిటికీలు? ఏ అధికారి కనబడతారు? ఈ నా కొడుకులే ఉన్నారు, ఈ వారెంట్ పెట్టిన వాళ్ళే ఉన్నారు, మగోలే. ఇంటికి రావట్లేదు, ఎప్పుడైనా వస్తారు ఒకసారి. పెట్టేస్తాను అమ్మ అంటారు, కాగితాలు అవి ఇవి ఇవి అన్నారు. వృద్ధ పింఛన్కి పెట్టాను అన్నారు, పెట్టాము. అవి పెట్టి 5-6 నెలలు అయింది, ఇంతవరకు ఏమీ లేదు. ఎవరు కలవలేదమ్మ నేను, నాకు తెలీదు. వాళ్ళు ఎక్కడ ఉంటారో ఏమవుతారో నాకు తెలియదు. నా కడుపు మంటకి రోడ్డు మీదకి వచ్చేస్తాను. ఏం మాకు అసలు ఆయన జగన్ ఉన్నప్పుడే కానీ ఈయన ఉన్నప్పుడు కానీ ఎవరి వంక రూపాయలు. ఇదిగో సేటు గారు కూడా ఒకరోజు మీ పిలుచుకొచ్చి ఒక ఆయనకి చెప్పారు, ఆయన కూడా చేయలేదు. అది మరి మాలో ఏముంది? మా ఆధార్ కార్డు కొడితే అన్నీ వచ్చేస్తాయి కదా, తెలుస్తాయిగా మొత్తము.